దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అంచె దినాలలో మనుష్యులు ఎలా ఉంటారో తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుతున్నప్పుడు అక్కడ ఉన్న విషయాలు మనం చూచినప్పుడు పైకి భక్తిగా ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించలేని మనుషుల స్థితిగతులు రాయబడ్డాయి. మన పితరుల యొక్క భక్తి జీవితానికి నేటి కాల విశ్వాసుల జీవితానికి చాలా వ్యత్యాసమే కనబడుతుంది. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, నేను కొన్ని మాటలు మీకు చెప్పకముందు నేను పెట్టిన తమ్మనేలు మీరు గమనించారా? ఈ గంపలో నుండి ఆ గంపలోనికి చేపల గంతు, ఈ గంపలో నుండి ఆ గంపలోనికి చేపల గంతు. ఇది నేటి కాల సేవా తంతు. ఇది నేటి సేవా తంతు. దీని మీద కొన్ని మాటలు చెప్పాలని ఆశిస్తున్నాను. 2 గంపలు ఉన్నాయి. ఈ గంపల్లోనికి ఈ చేపలు గంతులు వేస్తున్నాయి. అది నేటి సేవ తంతు. చేపల గంతు, సేవా తంతు. నేటి కాల సేవా పరిచర్యలు ఎలా ఉన్నాయంటే, కొంతకాలం ఒక సంఘంలో ఉన్నట్టు ఉంటారు. వారికి కావలసినవి, వారు కోరుకున్నవి, వారు ఇష్టంగా జీవించే జీవితం లేకపోవడం చేత మరొక గంపలో గంతేసినట్టుగా. ఎందుకు ఈ టైటిల్ పెట్టారంటే, యేసు ప్రభుల వారు చెప్పారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 19వ వాక్యంలో, శిష్యులతో ఇలా మాట్లాడాడు ప్రభువారు, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. అంటే వాళ్ళు చేపలు పడుతూ ఉండేవారు. మీరు చేపలు పట్టకుండా ఇక నుండి మనుషులు పట్టు జాలరులుగా నేను మిమ్మల్ని చేతును, నా వెంబడి రండి అని శిష్యులను తీసుకువెళ్ళాడు. అందుకు ఈ టైటిల్ పెట్టాను. ఈ గంపలో నుండి ఆ గంపలోనికి చేపల గంతు. ఇది నేటి సేవా తంతు. ప్రియమైన దేవుని పిల్లరా, నేను అనుభవించి ఈ వాక్యాలు మీతో మాట్లాడుతున్నాను. సంఘములో ఖచ్చితంగా క్రమాలు పాటించాలి. క్రమము లేని జీవితం అక్రమమవుతుంది. ఏ ఆఫీసుకైనా, ఏ స్కూల్కైనా, ఏ కాలేజీకైనా, ఏ ఇన్స్టిట్యూషన్కైనా, ఏదైనా ఈ రైల్వే టైమింగ్స్ కానీ, లేకపోతే ఈ యొక్క బస్ కానీ, అన్నిటికీ ముందుండాలి అనేది ఉద్యోగస్తులు పాటిస్తారు. ముందుగా వెళ్ళకపోతే ఇర్రెగ్యులర్, ఇతడు టైంకు రావట్లేదు, పనిష్మెంట్ ఉంటుంది ఫస్ట్, తర్వాత అతని ఇంటికి పంపిస్తారు. సంఘంలో కూడా క్రమాలు ఉంటాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 40వ వాక్యంలో, క్రమముగా మర్యాదగా అన్ని కార్యక్రమాలు జరగాలి, క్రమముగా మర్యాదగా జరగాలి.
సంఘములో క్రమం ఉంటుంది, మర్యాద ఉంటుంది. క్రమాలకు లోబడాలి. 2 రకాల విశ్వాసులు ఉంటారు. బాప్టిస్మం తీసుకున్న వారే క్రమానికి లోబడేవారు, అంటే క్రమము కలిగి జీవించువారు. రెండవది క్రమాలకు లోబడని వారు, అంటే క్రమములో లేనివారు. ఈ 2 రకాల వాళ్ళు ఉంటారు. క్రమములో ఉన్నవారు వారికి చెప్పవలసిన అవసరమే లేదు. క్రమములో లేని వారు ఈ గంపల నుంచి ఆ గంపలో చేపలు గంతులాగా ఆ గంపలో గంతేస్తారు. అంటే ఈ గంపలు అంటే సంఘాలు. ఈ గంప నుంచి ఆ గంపలో గంతేసిన చేపల్లాగా క్రమములు లేని వారు అలా గంతేసేస్తారు. మనం వారిని అడిగామనుకో, ఏంటమ్మా చాలా కాలం ఆ చర్చికి వెళ్ళాము కదా, ఎందుకు ఇప్పుడు మానుకొని ఈ చర్చికి వస్తున్నామంటే వారు చెప్పే విషయాలు నేను మీకు వివరిస్తాను. ఒకటి ఏం చెప్తారంటే, చర్చి టైమింగ్స్ మాకు అనుకూలంగా లేదు. ఒకటి, చర్చి టైమింగ్స్ మాకు అనుకూలంగా లేదు. అలాంటి వారికి చర్చి టైమింగ్స్ మార్చినా, వారికి అనుకూలంగా వారిని అడిగి టైమింగ్స్ మార్చినా, క్రమములో లేనివాడు క్రమంలోనికి రాలేడు. గమనించండి ప్రియులారా. ఇప్పుడు మనం మొదటి విషయాన్ని కొద్దిగా ఆలోచన చేసినప్పుడు బైబిల్లో మనం చూస్తాం. లూకా సువార్త 21వ అధ్యాయం 38వ వాక్యంలో ప్రభువారట పగటి కాలమంతా దేవుని ఆలయంలో ఆయన బోధిస్తున్నప్పుడు ప్రజలు పెందలకడిని వెళ్ళుచుండిరి అన్న మాట ఉంటుంది. ఆయన మాటల మీద, ఆయన సన్నిధి మీద ప్రేమ, మక్కువ, ప్రీతి, ఆసక్తి ఉంటే పెందలకడని వెళతారు. చెప్పాల్సిన అవసరమే లేదు. మాకు టైమింగ్స్ అనుకూలంగా లేదండి. మరి ఏ టైమింగ్స్ పెడితే మీరు కరెక్ట్గా వస్తారంటే చెప్పలేరు. వారు క్రమంలో లేని వారు కనుక మొట్టమొదటి వారు చెప్పే విషయం ఏంటంటే, మాకు టైమింగ్స్ అనుకూలంగా లేదండి. క్రమములో ఉన్న వారికి ఎప్పుడు మందిరాన్ని మనం పెట్టినా వారు క్రమములో ఉంటారు. చెప్పవలసిన అవసరమే కూడా లేదు. ఇక్కడ దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, యూదా రాజు హిజ్కియా, అతని గురించిన ఒక సాక్ష్యం ఉంది. యూదా రాజులలో హృదయపూర్వకంగా, పూర్ణ హృదయంతో యెహోవాను అనుసరించుట్లో తనకు ముందు కానీ తన తర్వాత కానీ అలాంటి విశ్వాస జీవితంలో జీవించిన వారు మరొకరు లేరు. హిజ్కియా దేవుని భయము కలిగి, దేవుని హత్తుకొని, దేవుని కొరకు జీవించే హిజ్కియా రాజు. అక్కడ ఉన్నమాట దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 20వ వాక్యంలో, పెందలకడై లేచి పట్టణములో ఉన్న అధికారులను సిద్ధపరుచుకొని యెహోవా మందిరమునకు వెళ్ళుచుండువాడు. రాజులు సైతం, సామాన్య ప్రజలు సైతం
దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళారయ్యా అంటే పెందలక్కడనే వెళ్ళిరి అని ఉంది. వారెవరు? క్రమములో ఉన్నవారు, దేవుని భయము కలిగిన వారు, దేవుడంటే ప్రేమ విశ్వాస్యతలు కలిగిన వారు, దేవుడంటే ఆసక్తి కలిగిన వారు. కాబట్టి ఏంటి ఈ చర్చికి వచ్చారంటే వారు మాకు అనుకూలంగా టైమింగ్స్ ఏర్పాటు చేయలేదు. అది ఒక ఫస్ట్ వాళ్ళు చెప్పే కుంటి సాకు. మాకు టైమింగ్స్ అనుకూలంగా లేదండి, అందుకోసమే ఇది మాకు అనుకూలంగా ఉంది కనుక ఇక్కడికి వచ్చాం అని చెప్తారు. రెండో విషయం ఏం చెప్తారంటే నేల మీద కూర్చోలేకపోతున్నామండి, నేల మీద కూర్చోలేకపోతున్నామండి. కుర్చీల మీద కూర్చుంటే ఊరుకోరండి, కనుక నేల మీద కూర్చోలేకపోతున్నామండి అని రెండవది ఈ మాట చెప్తారు. ఎందుకమ్మా ఈ చర్చికి వచ్చారంటే వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే నేల మీద కూర్చోలేకపోతున్నామండి. ఎందుకు నేల మీద కూర్చోబెడతారు దేవుని సేవకులు? అది కూడా తెలియదు, తెలుసుకోవాలి. ఇప్పుడు కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఎలా ఉంటారు ఒకసారి చూడండి. వారికి మోకాళ్ళు వంగని పరిస్థితి, నడుము నొప్పి, అనారోగ్యంతో ఉన్నవారు కుర్చీల మీద కూర్చుంటారు. నేల మీద ఎందుకు కూర్చోబెడుతున్నారు? మోకాళ్ళు వంచి దేవుని వైపు చేతులెత్తి ఆయనకు ప్రార్థన చేయడానికి, ఆయనకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించడానికి దైవజనులు నేల మీద కూర్చోబెడతారు. అది లేఖనానుసారం. అది మీకు వాక్యం చూపిస్తాను. 95వ కీర్తన 7వ వాక్యం. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. కుర్చీల మీద కూర్చునే వాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉండి కదా వాళ్ళు కూర్చుంటారు. మరి నేల మీద ఎందుకు కూర్చోబెట్టారు? మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోవాలి, మోకాళ్ళు వేసి దేవుణ్ణి ఆరాధించుకోవాలి, స్తుతించుకోవాలి. అందుకోసం కదా నేల మీద కూర్చోబెట్టేది దైవ సేవకులు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 14వ వాక్యంలో, ఏ తండ్రి ప్రతి కుటుంబమును కట్టాడో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని నేను ప్రార్థిస్తున్నాను అని పౌలు గారు చెప్తున్నారు. ప్రతి కుటుంబాన్ని కట్టిన ఆ తండ్రి సన్నిధిని నేను మోకాళ్ళుని నేను ప్రార్థిస్తున్నాను, స్తుతిస్తున్నాను. కాబట్టి నేల మీద కూర్చోలేకపోతున్నామండి, కుర్చీల మీద మమ్మల్ని కూర్చోబెట్టరండి. నేల మీద ఎందుకు కూర్చోబెడుతున్నారంటే అది కూడా తెలుసుకోకుండా ఆ పక్క చర్చికి వెళ్ళిపోయేసి అక్కడ నేల మీదే కూర్చోవాలండి. ఎందుకు నేల మీదే కూర్చోవాలి అంటే అడిగి తెలుసుకోవద్దా? మోకాళ్ళుని ప్రార్థించుకోవడానికి, మోకాళ్ళుని ఆ దేవుణ్ణి చేతులెత్తి స్తుతించడానికి అని దాని యొక్క అర్థం. మూడో విషయం ప్రియులారా, మూడో విషయం ఏంటంటే ఎందుకమ్మా ఈ చర్చికి వచ్చావు? ఆ చర్చిలో అన్ని క్రమాలు బాగుంటాయి కదా అంటే మూడో విషయం వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే ప్రసంగ సమయంలో అటు ఇటు తిరగనీయరండి. మందిరానికి వెళ్ళి కూర్చుంటే అటు ఇటు తిరిగేదానికి లేదండి. చిన్నపిల్లలను ఊరుకోరు, పెద్దోళ్ళను ఊరుకోరండి. అంటే దేవుని మందిరానికి వచ్చినాక పిల్లలు అటు ఇటు తిరగాలి, వీళ్ళు కూడా అటు ఇటు తిరగాలి.
అటు ఇటు తిరిగేది ఎవరి లక్షణం? మీరు యోబు గ్రంథం 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదివినప్పుడు దేవుడు అంటున్నాడు అపవాదితో, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? నేను భూమి మీద నుండి వచ్చాను. నేను భూమి మీద నేను అటు ఇటు నేను తిరుగుతూ సంచరిస్తూ ఉంటాను. నేను అపవాది చెప్తున్న మాట ఏంటంటే, నా పని అటు ఇటు తిరగడమే. నా పని అటు ఇటు తిరగడమే. దేవుని వాక్యం చెప్పేటప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వాక్యంలో ఉంది. మందిరానికి వెళ్ళిపోయిన తర్వాత మందిర క్రమాలలో నీవు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు మెదలనివ్వరండి, కదలనివ్వరండి. అసలు మెడ అటు ఇటు తిరిగేదానికి లేదండి. అంటే దిక్కులు చూసుకోవడానికి, అటు ఇటు తిరగడానిక మందిరానికి వచ్చేది? ఎందుకమ్మా ఈ మందిరానికి వచ్చామంటే, ఆ మందిరంలో అసలు కదలనివ్వరా? అటు చూసేదానికి లేదు, ఇటు చూసేదానికి లేదు. పిల్లలు అటు తిరిగేదానికి లేదు, ఇటు తిరిగేదానికి లేదు. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం, మీ పరిశుద్ధ గ్రంథాల్లో మీరు కూడా చూడండి. ఎందుకంటే దేవుని వాక్యాలను మనం చక్కగా చెప్పినప్పుడు చదువుకొని మన కళ్ళతో చూడడం చాలా మంచిది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వాక్యం, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కన్నురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీ ముందర ఎవరున్నారు? వాక్యం చెప్పే దైవజనుడు ఉన్నాడు. సూటిగా చూడాలి దైవ సేవకుని. దైవ సేవకుడు ఏం చెబుతున్నాడు? సూటిగా చూస్తూ అటు ఇటు మన కన్నులను తిప్పకుండా సరిగా చూడాలి. అటు ఇటు మెదిలేదానికే లేదండి, అసలు కదిలేదానికే లేదండి. తర్వాత 4వ విషయం కాస్త గమనించండి ప్రియులారా. ఎందుకంటే ఈ అంత్యకాల పరిస్థితులు, విశ్వాసుల పరిస్థితులు అపాయకరంగా ఉంటాయి అని లేఖనాల్లో ముందే రాయబడి ఉంది. నేను ఇలాంటి వారి గురించి నేను ప్రార్థించి ప్రభువు సన్నిధిలో క్రోడీకరించి మీకు కూడా ఈ విషయాలు తెలియాలి. ఒకవేళ మీరు అటువంటి సందిగ్ధంలో ఉంటే ఈ మాటలు విని సరి చేసుకోండి. చూడండి ప్రియులారా, 4వ విషయాన్ని మీకు చెప్తున్నాను. ఎందుకమ్మా క్రమము కలిగిన ఆ మందిరం కదా అది, ఇక్కడికి ఎందుకు వచ్చామని వారిని అడిగితే వాళ్ళు చెప్పే జవాబు ఏంటంటే, ఎప్పుడు చూసినా అక్రమ సంపాదన గురించి వాక్యం చెప్తారండి. ఇటువంటి ప్రసంగాలు అసలు మాకు నచ్చమండి. అసలు ఏంటి అక్రమ సంపాదన గురించి ప్రసంగాలు చేస్తారండి. అసలు మాకు ఆ ప్రసంగాలు నచ్చవండి. అసలు ఏ రోజు మేము సంతోషంగా ఇంటికి వెళ్ళింది లేదు. ఎందుకంటే చాలామంది మనుష్యులు నేటి కాలంలో వారి ఆత్మీయ జీవితాలలో ఇటువంటి ప్రసంగాలు వారికి ఇష్టం ఉండదు. అక్రమ సంపాదన ఇంటిలోనికి తీసుకురావద్దు, ఆ అక్రమ సంపాదనతో మీ పిల్లలకు మీరు పెట్టవద్దు, అటువంటి డబ్బును మీరు సమకూర్చవద్దు అని లేఖనం చెప్తుంటే, ఏ వారం చూసినా అక్రమ సంపాదన గురించి చెప్తారండి.
ఆ ప్రసంగాలు నచ్చట్లేదండి. హృదయం అంతా వేదనతో ఉంటుందండి. మందిరానికి వెళ్ళి వస్తుంటే వేదనతో వస్తున్నామండి. అవును, కారణం ఏంటంటే నేను చెప్తాను చూడండి. హబక్కూ గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం. తనకు అపాయము రాకుండానట్లు, అంటే రాబో దినాల్లో వారి బిడలు కానీ వాళ్ళు కానీ ఏ అపాయము రాకుండా ఉండేదానికి తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము కొనువానికి శ్రమ. అంటే రాబో దినాల్లో ఏ అపాయము మా ఇంటి వారికి మా బిడలకు రాకూడదని వీళ్ళు ఏం చేస్తారంటే తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొనువానికి శ్రమ. అన్యాయంగానా? మేము అన్యాయంగా ఏం సంపాదిస్తున్నామండి? అదేనండి వడ్డీ వ్యాపారం. వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఏమాత్రం తక్కువ ఇచ్చినా ఊరుకోకుండా వసూలు చేసి వారి యొక్క కుటుంబానికి రాబడట. అంటే మనుషుల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే తన ఇంటి వారు ఆపత్కాలంలో చిక్కుకోకూడదని ఇప్పుడే ఆస్తి పొరలైపోవాలి, ఆస్తిని సమకూర్చాలి అన్న ఉద్దేశంతో ఒక వడ్డీ వ్యాపారం ద్వారానే లక్షలు సంపాదించవచ్చు. కాబట్టి వీళ్ళు వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. అదే అక్రమ ఆస్తుల గురించి ప్రసంగాలు చేసేటప్పుడల్లా వారి హృదయం అంతా బరువెక్కిపోతుంది. ఆ బరువెక్కిన హృదయంతో ఇంటికి వెళ్ళి సపరిస్తారు. ఏమంత మంచి వాక్యం చెప్పట్లేదు. యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయం 16 నుండి 17 వాక్యాలు నేను చదువుతున్నాను. ఎవనినైనను బాధ పెట్టకయు, తాకట్టు ఉంచుకొనకయు, బలత్కారము చేత నష్టపరచకయు, ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్ట ఇచ్చి, బీదవాని మీద అన్యాయముగా చేయి వేయక, లాభం కొరకు అప్పుయకయు వడ్డీ పుచ్చుకొనకయు ఉండిన వాడై నా విధులు ఆచరించుచు నా కట్టడలను అనుసరించుచు ఉండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషాన్ని బట్టి చావడు, అతడు ఆవశ్యకముగా బ్రతుకును. కాబట్టి మన పితరులు చేసుకున్న పాపాలు, శాపాలు మన వెంట రాకుండా ఉండాలి అంటే, ఎందుకంటే మన పితరులు విగ్రహ ఆరాధికులు. ఇప్పుడు ప్రభువు నమ్ముకుని బాప్తిసం తీసుకొని విశ్వాసంలో జీవిస్తున్నాం. కాబట్టి మనము ఆత్మీయంగా చావకూడదు. మనం ఆత్మీయంగా చచ్చిపోకుండా ఉండాలి అంటే మన సంపాదన అక్రమ సంపాదన ఉండకూడదు. యేసు ప్రభువారు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళగానే జక్కయ్య ఏం చేశాడంటే, నేను ఎవని యొద్ద అన్యాయంగా నేను తీసుకున్నానో సంపాదించుకున్నానో అలాంటి వారికి 4 అంతలుగా నేను తిరిగి నా ఆస్తిని పంచేస్తాను అని తీర్మానం చేశాడు. కనుక తన ఇంటి పోషణ రాబో దినాలలో మరి సమృద్ధి కలిగి నేను నా బిడలు ఉండాలి అన్న ఉద్దేశంతో అన్యాయమైన సంపాదన ఏంటంటే అప్పిచ్చి వడ్డీకిచ్చి వారిని బాధ పెట్టి అన్యాయంగా ఆ వడ్డీని తీసుకోవడం. అతడు తల్లిదండ్రులు చేసుకున్న, అంటే పితరులు చేసుకున్న ఆ దోషాన్ని బట్టి ఆ వడ్డీ తీసుకున్న వారు అదొక శాప జీవితం, అది మరణకరమైన జీవితం. ధర్మశాస్త్రంలో మీ రోకలు, మీ డబ్బును ఎవరికి మీరు వడ్డీకి ఇవ్వకూడదని చెప్పబడిన మాటలు మనకు అక్కడికక్కడికి మనకు వస్తాయి, గుర్తుకొస్తాయి. మీకు 15వ కీర్తనలో మీకు ఒక వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను. మనము పరలోకానికి వెళ్ళాలి,
అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఈ 15వ కీర్తన, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే ఆయన పర్వతము అనబడిన పరలోక రాజ్యం, ఆ పరిశుద్ధ పరలోక పట్టణం, ఆ పరలోక పరిశుద్ధ పర్వతం. గుడారము అనేది పరదేశం. ఎవరు వెళ్తారు ఈ పరదేశికి, పరలోకానికి? ఇదిగో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువారు. అట్టివాడు నాలుగుతో కొండిమలాడడు, తన చెలికానికి కీడు చేయడం, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము అనగా తన డబ్బును వడ్డీకి ఇయ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూను కదల్చబడడు. ఈ 5 వచనాలలో ఉన్న ఈ ఆంతర్యం పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే వారి లక్షణాలు అందులో ఇమిడ్చబడి ఉన్నాయి. కాబట్టి అన్యాయంగా డబ్బులు వసూలు చేసే ఈ వడ్డీ వ్యాపారం వాళ్ళకి అలవాటు కనుక వాళ్ళు చెప్పే మాట అక్రమ సంపాదన గురించి వాళ్ళు ప్రసంగాలు చేస్తారండి. అది మాకు నచ్చదండి. తర్వాత 5వది, ఎందుకమ్మా ఈ చర్చికి వచ్చావు? మంచి క్రమం కలిగిన మందిరం కదా, దైవజనుడు కూడా మంచివాడే కదా. మంచివాళ్లే కానండి, అంతసేపటికి ఇమ్మని అంటారండి. కానుకల గురించి చెప్తారండి ఎక్కువ ప్రసంగాలు. ఏ ప్రసంగమైనా ఎత్తుకో, ఎలాగైనా సరే ఇవ్వు 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 అని వాళ్ళు ప్రసంగాల్లో చెప్తూనే ఉంటారండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 35వ వాక్యంలో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరము అని ప్రభువు చెప్పాడని అక్కడ పౌలు గారు చెప్పిన మాట అక్కడ ఉంది. ప్రియులరా, నేను మరొకసారి చదువుతున్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 35వ వాక్యం, మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవాలని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. కాబట్టి కానుకల గురించి పద్దాక వాక్యాలు చెప్తారండి. మాకు అది అస్సలు నచ్చదండి. ఎంతసేపటికి ఇవ్వడం గురించే. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని మనం చదువుకున్నాం. అంటే మందిరానికి ఎందుకు వస్తారంటే అలా వచ్చి కూర్చోపోవడానికి, అంతేగాని సంఘమేక క్రమాలకు, సంఘములో జరుగుతున్న కార్యక్రమాలకు వారేమి బాధితులు కానీ భారము బాధ్యత వహించే పరిస్థితులు వారికి నచ్చవు. చూడండి, లూకాసు వార్తలో 6వ అధ్యాయం 38వ వాక్యంలో, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఎందుకు అంటే 52 ఆదివారాలు ఇదే ప్రసంగాలు ఎందుకు ఉంటాయి? వాళ్ళు అడిగిన వారికి ఇది చెప్తుంటారు. దైవ సేవకుడు ఏదో సబ్జెక్టులో చెప్తాడు, కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగితే వాళ్ళు చెప్పేది ఎంతసేపటికి డబ్బులు 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 అండి, ఇమ్మని చెప్తారండి. ఎందుకని? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరం కాబట్టి ఇవ్వండి. సేవా పరిచర్యకి ప్రభు ఏం చెప్పాడు? మార్కు సువార్త 8వ అధ్యాయం
మీకు ఒకసారి నేను చదివి వినిపిస్తున్నాను. 35వ వాక్యం. తన ప్రాణమును రక్షించగొనుగోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనం? నా నిమిత్తమును సువార్త నిమిత్తమును మనం ప్రాణం పెట్టే అంతటి విశ్వాసంలో జీవించాలి. కానుకల విషయం చెప్పగానే పొద్దాక కానుకలు అంటున్నారండి. మరి దేవుని కోసం ప్రాణం ఏమిస్తావు? ఈయుడి మీకు ఇయ్యబడును. గాలం వేస్తాం, కాలువలో సముద్రంలో పెద్ద పెద్ద వలలు వేస్తారు, వాటికి మేత వేయాలి. ముందు గాలానికైతే ఎర్రేయాలి, వలలు కానీ లేకపోతే మరొకటి కానీ ముందు వాటికి ఆహారం పెట్టాలి. ఆహారం పెట్టిన తర్వాత వాటిని తినడానికి వచ్చినప్పుడు వాటిని పట్టుకుంటారు. ఎర్ర లేకుండా గాలం వేస్తే చేప పడుతుందా? ఏమీ లేకుండా అలా వలేస్తే పడిపోతాయా? పెద్ద 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 చేపలు పడిపోతాయా? పడవు. ఏది ఏమైనా దేవుడు చెప్పాడు, ఈయుడి మీకు ఇవ్వబడును అని ప్రభు చెప్పాడు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు చెప్పాడు. మన జీవితంలో మంచి విషయాలు మనం నేర్చుకోవడానికి ఆసక్తి చూపాలి. వీళ్ళు ఎంతసేపటికి ఇవ్వండి 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 అని చెప్తున్నారు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరము, ఇది ధన్యము అని వాక్యం చెప్పుచున్నప్పుడు ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తే మనకు మన బిడ్డలకు రాబో తరాలకు ఆశీర్వాదం ఏర్పడుతుంది అన్న ఉద్దేశంతో దైవజనులు 52 వారాలు పని గట్టుకని చెప్పరు. సందర్భానుసారంగా వాక్యానికి అనుకూలంగా సందర్భాన్ని బట్టి చెప్తుంటారు ఇచ్చుట గురించి. అది పనిగా ఆ టాపిక్ పెట్టుకోరు. మీకు లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వాక్యం చదువుతున్నాను. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఈయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ వడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురు ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. కాబట్టి ఈయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఇప్పుడు గాలానికి ఎరేస్తే చేప వచ్చి తినడానికి వస్తుంది, ఆ గాలానికి తగులుకుంటుంది, చేప మనకు పడుతుంది. ఏం కూర అంటే, గాలం వేసామండి, చేపలు పడ్డాయి, ఈరోజు చేపల కూర అండి. ఎలా వచ్చాయి చేపలు? ఎరేసాం. అలాగే మనం ఇవ్వడం ద్వారా తిరిగి దేవుడు ఇచ్చే పనిలో ఉంటాడు. అదో లాజిక్. ఇచ్చేవాళ్ళు మరో దిక్కు నుండి దేవుడు వాళ్ళు పొందుకునేటట్టుగా చేస్తాడు. ఇవ్వడం మన జీవితంలో ధన్యమని ప్రభు చెప్పే ఆ మాట మీరు అక్కడ ఉంది. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ వడిలో కొలుతురు. మనం ఏ కొలత అయితే మనం ఎలా కొలుస్తామో అదే కొలతతో దేవుడు కొలుస్తాడు. మనుషుడు ఏమి విత్తును అదే పంటకు పోయిన. విస్తారంగా విత్తితే విస్తారంగా పంట కోసుకుంటాడు, కొంచెంగా ఇత్తువాడు కొంచెం పంట కోసుకుంటాడు. కాబట్టి ఇచ్చే విషయంలో నేర్పిస్తాడు దైవజనుడు. ఇది 52 ఆదివారాలు అది పని కాదు, సందర్భాన్ని బట్టి చెప్తాడు. కాబట్టి ఇవ్వండి, తిరిగి మీకు దేవుడు ఇస్తాడు అని భావన. కాబట్టి అందుకోసమేనండి మేము వచ్చేసాం అక్కడి నుంచి. వద్దాక ఇవ్వండి 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 ఇవ్వండి.
దుంపదించేస్తున్నాడండి ఆ సేవకుడు. ఇక ఇటువంటి మాటలతో అక్కడ ఆగిపోతారు. తర్వాత 6వ విషయం, ఏంటమ్మా మీరు వచ్చేశారు, చాలా కాలం నుంచి మేము చూస్తూ ఉన్నాము, ఏంటి అసలు విషయం ఏంటి, ఏం జరిగింది, ఇక్కడికి వచ్చేసారు, మంచి ఆత్మీయుడే అక్కడ దైవజనుడు అంటే వాళ్ళు చెప్పే మాటలు ఎంతసేపు సీరియస్గా కోపంగా గద్దిస్తూ ఉంటాడండి, ఎంతసేపటికి ఖండిస్తూ ఉంటాడండి, ఎంతసేపటికి అసలు అటు ఇటు తిరగనీయకుండా వినాల్సిందే నేను చెప్పిన మాట అని సీరియస్గా చెప్తాడండి. చూడండి, ఒక వాక్యం నేను చదువుతున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వాక్యాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవజనుడట ప్రతి లేఖనాన్ని గురించి ఉపదేశించాలి. ఆ ఉపదేశం చేసేటప్పుడు ఖండించుటకు మొదటి మాట, తర్వాత తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరం. ఇంకా ఈ 4వ అధ్యాయం తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2-3 వాక్యాలు నేను చదువుతున్నాను. వాక్యమును ప్రకటించుము, సమయమంతును అసమయమంతును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. కనుక ఇటువంటి కాలంలో బుద్ధి చెప్పు, గద్దించు లేఖనాలు దైవసేవకునికి అప్పగించిన పనిని, ప్రతి లేఖనమును ఖండించాలి, గద్దించాలి, ఆ లేఖనము ద్వారా సరిదిద్దాలి. వీళ్ళేమంటున్నారు, అసలు అంతసేపటికు దిద్దుకోమంటాడండి, సరి చేసుకోమంటాడండి, ఎంతసేపు సరి చేసుకోమంటాడండి. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. 50వ కీర్తన 17వ వాక్యంలో ఉంది, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసేదవు. దిద్దుబాటు అంటే నీకు ఇష్టం ఉండదు, రాసే నోట్స్ మూసేస్తాడు. కారణం, దిద్దుబాటు మాటలు వచ్చినప్పుడు, హెచ్చరిక మాటలు వచ్చినప్పుడు నోట్స్ రాయడం కష్టం. వాళ్ళకి అనుకూలమైన బోధ వారికి చేయాలి. అది నిజమైన దైవ సేవకుడు అలా చేయడు, దిద్దుకోమంటాడు. ఇది దిద్దుకునే కాలం. ఆ కింద దిద్దుబాటు నీకు అసహ్యం కదా, కారణం ఏంటంటే వారికి ఉన్న అవలక్షణాలు కింద రాయబడ్డాయి. నేను చదువుతున్నాను వరుసగా. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించేదవు. వీళ్ళు దొంగలతో స్నేహంగా ఉంటారు, వ్యభిచారులతో వీళ్ళు సాంగత్యం కలిగి ఉంటారు, కీడు చేయవలని వారు నోరు తెరుస్తారు, వారి నాలుకతో కపటము కల్పిస్తారు. వాళ్ళకి ఏ మాట చెప్పాలో ఆ మాట చెప్తుంటారు, వీళ్ళకి ఏ మాట చెప్పాలో ఎవరికి ఏ మాట చెప్పాలో వారి పబ్బం గడిపేస్తూ ఉంటారు. నువ్వు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ సహోదరుని మీద నువ్వేం చెప్తున్నావు, కొండెములు ఆడుతున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు, నీ సొంత తమ్ముడి మీద నీవు అపనిందలు మోపుతున్నావు, అన్నయ్య మీద మోపుతున్నావు. ఇట్టి పనులు నీవు చేసినా నేను మౌనినై ఉంటిని, అందుకు
నేను కేవలం నీ వంటి వాడినని నువ్వు అనుకుంటివి, అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నేను గద్దించేదను. దేవుని మరచు వారలారా, దీనిని యోచించుకునుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించు వాడెవడునూ లేకపోవును. కనుక ఎందుకు ఈ మందిరానికి వచ్చావు అంటే, ఎంతసేపటికి గద్దిస్తారండి. మంచి వాక్యం విందామంటే ఈ సంవత్సరం రోజులు ఏ రోజు మంచి వాక్యం లేదండి. ఎంతసేపటికి ఖండించడం అండి. అసలు ఏ ఆదివారమైనా సరే మేము వేదనతోనే ఇంటికి వెళ్తున్నాం, కానీ సంతోషంగా ఈ ఆదివారం ఇంటికి వెళ్ళలేదండి. అంటే వీళ్ళకి అనుకూలంగా చెప్పాలి. ఎందుకు వచ్చావమ్మా ఈ మందిరానికంటే వాళ్ళు చెప్పే మాటలేంటే, ఎంతసేపటికండి కఠినంగా బోధిస్తున్నారంటే, అంటే దిద్దుబాటు వారికి అసహించుకొని వస్తున్నారు. తర్వాత 7వది, ఎందుకమ్మా నిన్ను చాలా కాలం నుంచి వస్తున్నావు, నేను చూస్తున్నాను, ఏం జరిగింది చెప్పరేంటి అంటే, వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, అసలు అలంకరణలే అసలు అలంకరించుకోవద్దు, కాళ్ళ గజ్జలు గల్లన్న ఊరుకోరు, తల్లెండ పూలు పెట్టుకొని వద్దామన్నా కూడా ఊరుకోరు. ఏం చేయాలి? మాకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఇంతకాలం ఏదో వచ్చేసేమలండి, మాకు అసలు అవసరం లేదండి, అలాంటి చోట మాకు అవసరం లేదండి. కారణం, వాళ్ళు లోకస్తుల్లాగా కనబడాలి అని వాళ్ళ కోరిక, లోకస్తుల్లా ఉండాలి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందమని వాక్యం చెబితే, లోకస్తుల్లాగా వీళ్ళు కూడా వాళ్ళకలాగా ఉండాలి. అయితే మరొక వాక్యాన్ని మీకు నేను చెప్పాలని నేను ఆశిస్తున్నాను. అదేంటి అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 24వ వాక్యం, సుందరములైన మన అవయములకు ఎక్కువైన సౌందర్యము అక్కర్లేదు. దేవుడు మనకు మంచి డిజైన్ చేసి, కళ్ళు ఎలా ఉండాలో, ముక్కు ఎలా ఉండాలో, పళ్ళు ఎలా ఉండాలో, నోరు ఎలా ఉండాలో, బాడీ ఎలా ఉండాలో అన్ని డిజైన్ చేసి పంపించాడు. సుందరములైన మన అవయములకు ఎక్కువైన సౌందర్యము అవసరం లేదు. మనం డిజైన్ చేసాను, ఏదైనా అలంకరించుకున్నాం అనుకో, అది తగిలించినట్టుగా ఉంటుంది, అది వేషం వేసినట్టు ఉంటుంది. అందుకోసమే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది ప్రియులారా, 4వ అధ్యాయం 30వ వాక్యంలో అక్కడ నేను చదువుతున్నాను, పూర్తి చదువుతున్నాను. దోచుకొనబడిన దాన నీవేమి చేయదువు, రక్తవర్ణ వస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణములు ధరించి కాటుకు చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకొనిచున్నావే, నిన్ను నీవు అలంకరించుకున్నట వ్యర్థమే. లోకస్తులాగా అలంకరించుకుంటారు. లోకస్తులాగా ఎందుకు అలంకరించుకునేది? దేనికి అలంకరణ దేనికి? దేవుడు మంచి డిజైన్ చేసి పెట్టాడు. సుందరములైన ఈ అవయములకు ఎక్కువైన సౌందర్యము అవసరం లేదు. కనుక నేను ప్రేమతోని ఈ మాటలు మీకు చెప్తున్నాను. మనం ఈ అలంకరణలు మనకు అవసరం లేదు. తర్వాత 10వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో మొదటి 2-3 వాక్యాలు చదువుతున్నా. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనుల ఆచారములు అభిషింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. అలంకరణలు, ఆచారాలు వద్దంటాడండి.
ఎంతసేపటికి ఇవే చెప్తాడండి. పరిశుద్ధమైన అలంకరణలు అలంకరించుకోమన్నాడు. 96వ కీర్తనలో మీరు పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆయన సన్నిధికి రండి అని లేఖనంలో ఉంది. పరిశుద్ధ అలంకారాలు ధరించుకోవాలి. పరిశుద్ధతకు మించిన అలంకారం ఏముంది? కనుక ఇవి ఇంకా చెప్పుకుంటూ పోతే సమయం చాలదు. దయచేసి ఈ యొక్క 7 విషయాలు చర్చి టైమింగ్స్ అనుకూలంగా లేదని, రెండవది నేల మీద కూర్చోలేకపోతున్నామని, మూడవది ప్రసంగ సమయంలో ఇటు అటు తిరగనీయటం లేదని, 4 అక్రమ సంపాదన గురించి ప్రసంగాలు చేయడం మాకు నచ్చట్లేదండి, 5వది పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరం ఇలాంటి ప్రసంగాలు, ఈయుడి అని చేసే ప్రసంగాలు మాకు నచ్చట్లేదండి, 6వది దిద్దుబాటు గురించే చెప్తున్నాడండి. ఇంకా మీకు ఒక మాట చెప్తాను. దిద్దుబాటు చేసే దానిలో ఒక మాట నేను మీకు చెప్పాల్సి ఉంది. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్యంలో, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. కాబట్టి ఇది కుదురుబాటు కాలం, అన్నిటికీ కుదురుబాటు కాలం, అన్నిటికీ అంతము సమీపించి ఉన్నది. మెలకు కలిగి ప్రార్థన చేసుకోవాలి. అన్నిటికీ కుదురుబాటు కాలం, సరి చేసుకోవాల్సినవి సరి చేసుకోవాలి, కుదురుబాటు చేసుకోవాల్సిన కాలం ఇది. ఆది నుండి దేవుడు తన ప్రవక్తల నోట పలికిస్తూ ఉన్నాడు. అలా మనం సిద్ధపడి ఉండాలి. 7వది లోక అలంకరణలు, ఆచారాలు, ఇవి వద్దంటాడండి. కాబట్టి ఈ 7 కారణాలు బట్టి మేము ఈ గంపు నుంచి ఆ చాపకు ఎగిరిన ఒక గంతు వేసుకుని వచ్చేసామండి. ఇప్పుడు బాగుందండి, అసలు ఎంత బాగుందో, చాలా బాగుందండి. ఇక్కడ ఆత్మీయంగా చచ్చిపోయారనే సంగతి తెలియలే. చెప్తా చూడండి, అలా ఎలా వాళ్ళు ఏ హీనస్థితికి వెళ్ళిపోయారో చెప్తా చూడండి. వారి అలాంటి వారు ఎలాంటి వారు బైబిల్ చెప్తుంది. ఏం చెప్తుంది అంటే, ప్రకృతి సంబంధులు. 1 చాప గంతులాగా ఈ గంపు నుంచి ఆ గంపులోకి గంతులేసేవాళ్ళు ఎవరంటే వీళ్ళు ప్రకృతి సంబంధులు. ప్రకృతి సంబంధి అయిన మనుషులు భూ సంబంధమైన వాటిని వెతుకుతారు. భూ సంబంధమైన ఆకర్షణలకు, భూ సంబంధమైన సంతోషాలకు వీరు ఎప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తుచ్చమైన వాటి కోసం, తుచ్చమైన సంతోషాల కోసం వీరు వెంపర్లాడుతూ ఉంటారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మ అనుభవము చేతనే వివేచింపదగును, గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధైన మనుష్యుడు ఆత్మ విషయాలను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనంగా ఉంటాయి, విసుగ్గా ఉంటుంది. ఎప్పుడు మందిరం వదిలిపెట్టేస్తాడు, వెళ్ళిపోయి పడిపోదాం ఇంట్లో. ఈ ప్రకృతి సంబంధమైన మనుషులకు ఆత్మ విషయాలు వివేచించలేడు, అవగాహన చేసుకునే అంత ఉండదు వారికి. ఎంతసేపటికి లోకంలో ఉన్న ఆనందాలు, లోకంలో ఉన్న అందచందాలు, లోకంలో ఉన్న మనుషులు, స్నేహాలు, లోక సంబంధమైన నేను ధనవంతున్నవ్వాలి, అందరికంటే నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఇలాంటి ప్రకృతి సంబంధులు ఈ గంపు నుండి ఆ గంపులోకి ఎగిరే చేపల్లాగా సంఘాలలోకి వెళ్ళిపోతారు. వారు ప్రకృతి సంబంధులు. 2వది, వీరు ఆత్మ లేనివారు. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అనే లేఖనంలో ఉంది. ఆత్మ లేనివారు ఆత్మీయత సంఘములో ఉండలేరు. ఈ గంప నుండి ఆ గంపలోనికి చేపల గంతు
నేటి సేవ తంతు. ఎందుకయ్యా ఈ సంఘము నుంచి ఆ సంఘంలోనికి చేపల్లాగా గంతులేస్తున్నారంటే ప్రకృతి సంబంధులు. ఈ ప్రకృతి సంబంధులు భూ సంబంధమైన వాటి మీద మనసు పెడతారు. భూ సంబంధమైన వాటి విషయమై వెంపర్లాడతారు. భూ సంబంధమైన మనుషుల కొరకే పరుగులు తీస్తారు. వారి భాష, వారి నైజం, వారి ఆలోచనలు, వారి చేష్టలు పూర్తిగా ప్రకృతి సంబంధమైన మనుషుల్లాగా జీవిస్తారు. రెండవది ఆత్మ లేని వారు చేపల గంతులాగా వీళ్ళు గంతు వేస్తారు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అంటే వీరి ఆత్మ దీపం ఎప్పుడో ఆరిపోయింది. వీరి గుడ్డివారు, అంధులు. వీరు ఎక్కడికి వెళతారో వీరికే తెలియదు. శూన్యంలోకి వెళ్ళిపోతారు. ఏంటి అంటే ఈ యుగ సంబంధమైన సాతానుడు దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా గుడ్డితనం కలుగు చేయడం ద్వారా ఆత్మ ఎప్పుడూ ఆరిపోయింది. కనుక వీరికి వెలుగు సంబంధులు అనబడే ఆ సంఘాలకు ఇమడలేరు, వెలుగులో కూర్చోలేరు, వెలుగు ప్రకాశంలో నిలవలేరు. అవును, వెలుగు సంబంధుల్లో నుంచి చీకటి సంబంధంలోకి వెళ్ళిపోతారు. వీళ్ళు శూన్యంలోకి వెళ్ళిపోతారు. ఆత్మ లేని వారు. యూదా రాసిన పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది, 17, 18, 19 వాక్యాలు నేను చదువుతున్నాను. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకునడి. అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినై ఉండి భేదములు కలుగు చేయుచున్నారు. ప్రకృతి సంబంధులైన వారు, ఆత్మ లేని వారు సంఘాల్లో భేదాలు కలుగు చేస్తున్నారు. ఆ సంఘంలో ఉన్నంత కాలము ఒకటే కన్నీరే గార్చాను. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వారు నష్టపోయారన్న సంగతి వారికి అర్థం కాల. ఆత్మీయతలోంచి కోల్పోయారన్న సంగతి వారికి అర్థం కాలేదు. ఈరోజు దయచేసి ఎలాంటి వారు సంఘంలోంచి మరొక సంఘంలో వెళ్ళి కూర్చుంటారంటే, 3వ విషయం చెప్తున్నాను. లాభాలను అపేక్షించువారు ఈ సంఘంలోంచి ఆ సంఘంలోనికి గంతు వేసేవారు ఎటువంటి వారంటే లాభాలను అపేక్షించువారు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వాక్యం. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టు నీ యొద్ద కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయమును లాభమును అపేక్షించుచున్నది. రాదగిన విధంగా వస్తారు, కూర్చుంటారు, విన్నట్టు నటిస్తారు, నోటితో ప్రేమను కనపరుస్తారు, కానీ వారి హృదయం ఎక్కడో లాభం. ఈరోజు పలానా చోటికి భోజనానికి పిలిచారు, అక్కడికి వెళ్ళుంటే బాగుండేది. పలానా చోటికి నన్ను రమ్మని పిలిచారు, అక్కడికి వెళ్ళుంటే డబ్బులు వచ్చిండేవిగా. వచ్చిన తర్వాత కనీసం భోజనం కూడా లేదే, ఏమీ లేదే. వారి హృదయం లాభమును అపేక్షిస్తుంది. ఒక అయ్యగారు చెప్పారు నాకు. ఏమని చెప్పారంటే, అయ్యగారు, మనము ప్రార్థన పెట్టినప్పుడల్లా మనం కానీ భోజనాలు పెట్టగలిగితే ఒక సంఘం కాదు 10 సంఘాలు కట్టచ్చు.
ఏది భోజనాలు పెట్టి 10 సంఘాలు కట్టొచ్చు. ఎందుకంటే నాకు వాక్యం తెలుసు కాబట్టి నేనేం స్పందించలేదు. ప్రభువారు చెప్పిన మాట ఏంటి, జనం ఏంటి, నేను అరణ్యంకి వెళ్తే అరణ్యంలోకి వస్తున్నారు, కొండల్లోకి వెళ్తే ఆ కొండల్లోకి వస్తున్నారు, మందిరంలోకి వెళ్తే మందిరంలోకి వస్తున్నారు, ఎక్కడ వెళితే అక్కడికి వచ్చేస్తున్నారు, ఏంటి కారణం ఏంటి, నా మీద ప్రేమతో వస్తున్నారా, ఎందుకు వస్తున్నట్టు అని ఆయన గమనించి ఒకరోజు మాట్లాడాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వాక్యం, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకోసం వస్తున్నారంట? బువ్వ కోసం, భోజనం కోసం. నిజమే, పాష గారు చెప్పింది వాస్తవమే, బువ్వ కోసమే. అలాంటి సంఘాలు నిలవు. బువ్వ ఆపేస్తే వెళ్ళిపోతారు. భోజనం కోసం వచ్చిన వాళ్ళు భోజనం పెట్టకపోతే వెళ్ళిపోతారు కదా. పరలోకపు మన్నా కదా పెట్టాల్సిందే. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వాక్యం, దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం భోజనం కాదు, పానీయం కాదు, మంచినీళ్ళు కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనిలు, పరలోక రాజ్యం వారిది. సమాధానం, ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం దొరుకుతుంది. పరిశుద్ధాత్మయందలి ఆనందం, ఇది కొలతకు అందనిది, మునిగి తేలియాడేది. ఇది కదా, దీనికోసం కదా రావాల్సింది. పిచ్చి మాటలు కదా భోజనాల కోసం రావడం. కాబట్టి మొత్తం మీద లాభమును అపేక్షించి వస్తారు, అది వాస్తవం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 15-16 వాక్యాలు, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడు వాడు ఎవడు, మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు, భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండునుగాక. ప్రార్థన చేస్తే ఏంటి లాభం? ఇప్పుడు ఆరాధనకి ఆదివారం వెళ్ళాలంటే దాని ముందు రోజు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. దాని ముందు రోజు ప్రార్థన చేయాలి కదా. మరి ప్రార్థన విజ్ఞాపనం చేయాలి కదా. వెళితే ఏం లాభం? ప్రార్థన ఏంటి? ప్రార్థన చేయడం వల్ల లాభం ఏంటి? నేనేమంటానంటే వినండి, ఒక 3 మాటలు చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 21వ వాక్యంలో, అడిగిన వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయుటకు శక్తి కలిగిన వాడు మన దేవుడు. ఏది అడిగితే దానికంటే ఎక్కువగా ఇస్తాడు. నీవు ఊహించిన దానికంటే అధికంగా చేస్తాడు. రెండవది, ప్రభు చెప్పాడు, మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా, అది మార్కు సువార్త 11వ అధ్యాయంలో 24వ వాక్యంలో ఉంటుంది, మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా వేటిని అడుగుతురో అవి వాటిని పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయండి. అంటే ఓ చెక్కు మీద సంతకం పెట్టి ఆయన నీకు ఇచ్చాడు, నువ్వు ఎంత రాసుకుంటావు రాసుకో అని చెప్పినట్టు. అది 3వ విషయం, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యం. ప్రార్థన చేయటం వలన మాకేం లాభం అంటారు. అది అందుకనే వారు ప్రార్థనలో కనబడరు, అదే సమయంలో భోజనాల్లో కనబడతారు. ఇది ఉపవాస కూడికల్లో. ఇక్కడ ఉపవాసం ఉండి విశ్వాసులు ప్రార్థన చేస్తుంటే ఈ సంఘాన్ని దాటి వెళ్తున్నారు చూసారా, ఇలాంటి వాళ్ళు భోజనాలు ఏమైనా పిలిస్తే భోజనాల్లో కనబడతారు. లాభం కదా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? కాబట్టి ఒక పూట భోజనం మిగిలింది కదా, నేను నా భార్య పిల్లలు, మరి ఎంత అన్నం కావాలి, ఎంత కూర కావాలి, ఖర్చు తగ్గిపోలే. మరి మనం డ్యూటీలే మళ్ళీ.
అది సంగతి. నాలుగవది, ఎందుకయ్యా చేపల్లాగా గంతులేస్తున్నారు ఈ ఈ ఈ గంపలోంచి ఆ గంపలోకి అంటే, ఆ విషయం తిమోతికి రాసిన 2వ పత్రికలో రాయబడింది. ఏమని రాయబడింది అంటే, 3వ అధ్యాయం మొదటి నుండి మనం వరుసగా చదువుతున్నప్పుడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. ఎలా అనగా మనుష్యులు స్వార్థపురీలు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేష్యులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖ అనుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉన్నారు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఇలాంటి 19 దుర్గుణాలు కలిగిన వారు సంఘాల్లో ఉంటారు. విశ్వాసులే వీళ్ళు. వీరికి నీవు విముఖుడవై ఉండు. అంత మాత్రమే కాదు, ఇంకా కిందికి వస్తే 8వ వాక్యంలో, ఎన్నే ఎంబిరే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అది మోషే లాంటి గొప్ప ఆత్మ నాయకులను ఎన్నే ఎంబ్రే అనేవారు ఎదిరించారట. ఎవరయ్యా వారు అంటే, అక్కడ రాయబడిన మాట అంటే, విశ్వాస విషయములో భ్రష్టులైన వారు. విశ్వాస విషయములో భ్రష్టులైన వారు కనుక సత్యాన్ని ఎదిరించి పక్కకి వెళ్ళిపోతారు. కనుక 4వ విషయం, ఎవరయ్యా ఈ సంఘం నుంచి ఆ సంఘంలోకి వెళ్తారు అంటే, విశ్వాస భ్రష్టులు వీళ్ళు. చివరిగా 5వది, నలుగురికి 4 మాటలు చెప్తారు. మేము ఓర్కన వెళ్ళామా ఆ సంఘానికి, మేము అంత తెలివి తక్కువ అనుకున్నావా, మేము చదువుకుంది ఏంటి, ఎవరికంటే తక్కువ మేము, ఇలాంటి భేదాభిప్రాయాలు నలుగురికి 4 మాటలు చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ ఉన్న వారిని కొంతమందిని పట్టుకెళ్ళడానికి భేదాభిప్రాయాలు పెడతారు. అది అపోస్తలుల కార్యముల గ్రంథంలో 28వ అధ్యాయంలో 24 నుండి 27 వాక్యాలు మీరు చదివితే అక్కడ మీకు తెలుస్తుంది. ప్రియులారా, మీకు చివరిగా నేను మీకు ఏం చెప్తున్నానంటే, మీ మధ్యకు వచ్చిన దైవజనుడు ఎవరో తెలుసా? దేవుని పిలుపును అందుకొని, ఆ పిలుపును పొందుకొని, సమస్తాన్ని వదులుకొని మీ మధ్యకు వచ్చాడు. తల్లిదండ్రులను వదిలిపెట్టాడు, తన తోబుట్టులను వదిలిపెట్టాడు, తన రక్త సంబంధికులను వదిలిపెట్టాడు, తన ఊరిని, తన గ్రామాన్ని వదిలిపెట్టాడు, తన ఉద్యోగాన్ని, తను కలిగిన సమస్త అన్నిటిని లాభకరమని ఏవో ఉన్నాయో అన్నీ వదిలిపెట్టేశాడు. కేవలం దేవుని పిలుపు పొందుకొని దేవుని సంఘానికి మీ మధ్య ఒక కాపరిగా ఉండడానికి దేవుని చేత పంపబడ్డాడు. వారికి వారు రాలేదు. కనుక దేవుడు పంపబడిన ప్రతినిధి, దేవుని దూత పాస్టర్ గారు, ఆయన్ని మీరు ఏడిపిస్తే దేవుని ఏడిపించినట్టు, ఆయన్ని నష్టపరిస్తే దేవుని నష్టపరిచినట్టు, ఆయన ఏడిస్తే ప్రభువుని ఏడిపించినట్టే, ఆయన్ని దుఃఖ పెడితే దేవుని దుఃఖ పెట్టినట్టే. సేవకుని బాధ పెడితే ఆ దైవ సేవకుని బాధ ప్రభువు కూడా బాధపడతాడు. ఆయన కనుగుడ్డు ముట్టితే నా కనుగుడ్డును ముట్టినట్టే అని దేవుడు చెప్తున్నాడు. మీకు చివరిలో ఒక మాట చెప్తాను. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యం, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం. వారు బాధ్యత కలిగి మీ ఆత్మలను బాధ్యతతో దేవునికి లెక్క అప్పగించే ఆ బాధ్యతతో ఆత్మను కాయుచున్నారు. మీరేమంటున్నారంటే, నా గురించే చెప్తున్నాడండి ఈయన వాక్యం, నా గురించే చెప్తున్నాడండి. నేనేమంటున్నా అంటే, దైవజనుడు ఎప్పుడు కూడా తన సొంత మాటలతో ప్రసంగం చేయలేడు. కారణం ఏంటంటే, అలా చేస్తే దేవుడు శిక్షిస్తాడు.
ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడంటే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 20వ వాక్యంలో, మీరు నిలబడండి అంతే, తండ్రి ఆత్మ మీలోనికి వచ్చి ఆ ఆత్మ మాట్లాడుతుంది, మీరు కాదు. మాట్లాడేది మీరు కాదు, దేవుడు తన ఆత్మ ద్వారా మీ నుండి మాట్లాడిస్తాడు. 52 ఆదివారాలు ఏ రోజు కూడా సంతోషకరమైన వాక్యం వినలేదండి. ప్రతి ఆదివారం ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళామండి అంటే ఎవరు మాట్లాడితే వెళ్ళావు? ఎవరు మాట్లాడారు అనుకుంటున్నావు? అంటే దేవుడు ఆ దైవదాసుని ద్వారా మాట్లాడలేదా? లేకపోతే దేవుడు తన దాసుని ద్వారా ఆత్మతో చెప్పిన సంగతులు అని గ్రహించలేకపోయావా? ఏడిపిస్తే సంథింగ్ రాంగ్, ఎక్కడో నీలో మార్పు చెందాల్సి ఉంది. మార్పు చెందు. ఎందుకంటే మనము లోపడాలి. దైవ సేవకుడు సన్నద్ధుడై దైవావేశములున్న ప్రతి లేఖనమును గద్దించుటకు, బోధించుటకు, ఉపదేశించుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరం. కనుక దైవజనుడు మన ఆత్మీయ క్షేమం కోసం గద్దిస్తాడు, ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. అది ఆ సేవకునికి తెలియకుండానే అది జరిగిపోతుంది. ఏదేమైనా దైవ సేవకుని బాధ పెట్టకూడదు. వారు లెక్క చెప్పవలసిన వారి వలె మన ఆత్మను కాయుచున్నారు. దుఃఖంతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం, మీకు ఎక్కడ ఫలితం ఉండదు, ఎక్కడ మీకు దీవెన రాదు, ఏ పని సఫలీకృతం కాదు. దైవజనుడు మీ విషయంలో కన్నీరు కార్చకూడదు, సంతోషించాలి. ఉపదేశం పొందువాడు అన్నిట్లో భాగం ఇవ్వాలి, ఆయన సంతోష పెట్టాలి. ఉపదేశం పొందేవు కదా, మరి ఆయన తృప్తిపరచాలి కదా. దైవ సేవకుడు ఎక్కడి నుంచి వచ్చి మీ మధ్యకు పరిచర్య చేస్తున్నాడు. విశ్వాసంతో ఏది లబ్ధి కోరకుండా మీ మధ్య సేవ చేస్తున్నాడు. మరి ఆయన్ని అపార్థం చేసుకొని ఆయన ఏవేవో బోధిస్తున్నాడని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఏ ఆదివారం కూడా మేము సంతోషంగా ఇంటికి వెళ్ళలేదు. ప్రతి ఆదివారం అంటే 52 ఆదివారాలు దేవుని ఆత్మ ద్వారా బోధించిన బోధన బట్టి నువ్వు దుఃఖపడ్డావంటే నీవు మార్పు లేని దానవు, మార్పు లేని వాడవు. అంతే. క్షేమకాలం ముందు నేను నీతో మాట్లాడి తిని నేను వినను అని నీ వంటివి, వినకపోవట నీ బాల్యం నుండి నీకు వాడుక అని ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 21వ వాక్యంలో ఉంది. అంటే నువ్వు వినవా అన్నమాట. అందరూ చక్కగా విని చక్కగా ఆనందంగా సంతోషంగా క్షేమంగా ఉన్నారు. దయచేసి నా 2 చేతులు జోడించి మీ ఆత్మీయ దైవ సేవకుని బాధ పెట్టకండి. వారు ఆ పని దుఃఖంతో చేయకుండా సంతోషంతో చేయనట్లు వారి మాటకి విని లోబడి ఆయన సంతోషపరచండి, ఆయన దుఃఖపెట్టకండి. ఆయన ఏది చెప్తున్నాడో అది మీ ఆత్మీయ క్షేమం కోసమే అని తలంచండి. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను, మీ ఆత్మీయ సేవకుని, మీ సంఘమును దేవుడు బహుగా దీవించునుగాక. సమృద్ధిగా దేవుడు మిమ్మను విస్తరింప చేయునుగాక. మే గాడ్ బ్లెస్ యు. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ.